టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. మండల ప్రధాన కేంద్రమైన భోగాపురంలో రైతు బజారు ఏర్పాటుకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఈరోజు శంకుస్థాపన చేశారు. సుమారు 74 లక్షలతో రైతు బజార్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు పండించే వివిధ రకాల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ఈ బజార్ వేదిక నిర్వహించింది. ఈ రైతు బజార్ ఏర్పాటు వల్ల దోపిడీకి తగ్గి గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధర లభించడం దీని యొక్క ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ రైతు బజార్ లేకపోవడం వల్ల రైతులు పండించిన పంట పుటాత్పుల మీద దళాలకు తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బజారు ఏర్పాటు చేస్తే రైతు పండించిన పంట దళారుల పాలు అవ్వకుండా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే లోకం మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, పడాల శ్రీనివాసరావు, పల్లంట్ల జయదేశ్వరరావు, ఏఎంసీ ఉపాధ్యక్షులు బి దుర్గా, బొల్లు త్రినాథ్, కర్రోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రైతు బజార్ అనేది ప్రతి మండలంలో ఉండాలని, ముఖ్యంగా భోగాపురం, పూసపాటరేగ, అలాగే సతివాడ ప్రాంతంలో మనకి 3 డెంకాడ్లో 4గిట్లో కూడా ఉండేటట్టుగా ఈ 5 ఏళ్లలో మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భోగాపురం టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని నిర్మాణ దశకి మనం వెళ్ళడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది రైతులకి ఉపయోగపడే విధంగా, రైతులు తమ ఉత్పత్తుల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునే విధంగా, వాళ్ళు లాభాల బాటలో పట్టే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు దీని నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో నేను ఆ డిజైన్ చూశానండి. అది కొంత రైతు బజార్కి విరుద్ధంగా డిజైన్ చేసి కొంత కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఆలోచన చేశారు. అలా కాదు, ఇది రైతులకు ఉపయోగపడాలి, మనం రైతు బజార్ అంటే రైతు బజార్ డిజైన్లోనే తీసుకురావాలని మళ్ళీ దాన్ని మార్చి మనం పెట్టడం జరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడింది. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు వేకుజాము నుంచే భోగాపురం, నందిగాం గ్రామాల్లో ఉన్న శివాలయాలతో భక్తులతో రద్దీగా ఉండడంతో క్యూ లైన్లో వెళ్లి శివలింగానికి అభిషేకాలు చేశారు. వేకువజాము నుంచే వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తున్నప్పటికీ భక్తులంతా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. వేద పండితులు గురునాథ స్వామి, రాధాకృష్ణ స్వామిలకు భక్తులు పూజ అనంతరం హారతులతో పాటు ప్రసాదాలు అందజేశారు. వాడవాడల భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివాలయాలకు వెళ్లి శివనామ స్మరణం చేసుకుంటూ పూజలు నిర్వహించారు. మొదటి సోమవారం కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై వారి భక్తిని చాటుకున్నారు. ఈ రోజు శివాలయాలు సందడిగా మారాయి. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఈరోజు పూజలు నిర్వహించి హరహర మహాదేవ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శివుణ్ణి దర్శించుకున్నారు. పార్తీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివుని గ్రామంలో అగ్రహారం వద్ద స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ ఈశ్వర దేవాలయంలో తెల్లవారుజాము నుండే పోటెత్తిన భక్తులు తొలి కార్తీక సోమవారం కావడంతో వేకుజాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు త్రినాథ పండ మాట్లాడుతూ అగ్రహారంలో స్వయంభూగా వెలిసిన శివలింగమని అర్చకులు చెప్పారు. మంజం జిల్లాలో పాటు కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి శివయ్య దర్శనం చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఈ ఆలయంలో భక్తులు మొక్కులు చేయించుకుంటూ తీర్చుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తకోటి మహాశైలకు మా యొక్క విజ్ఞప్తి, ఆ సాంబ సదాశివుని చెంతకు వచ్చిన భక్తులందరూ కూడా ఎల్లవేళలా ప్రశాంతముగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ
ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క మొదటి సోమవారం అయినటువంటి ఆ ఈశానేశ్వర పాదాల చెంత వద్దకు వచ్చిన భక్త మహాశయులు ఎల్లవేళలా ఆ పరమేశ్వరుని యొక్క సదా ఆశీస్సులు ఉండాలని మీ యొక్క అర్చకులు చెబుతూ ఉన్నారు. శ్రీ మహాదేవుని యొక్క మొదటి ఈశానేశ్వర స్వామి యొక్క మొదటి సోమవారం రోజున పరమేశ్వరుని యొక్క విశిష్టత శ్రీ ఈశానేశ్వర స్వామి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క శ్రీ ఈశానేశ్వర మందిరములో శివుని ధనుంజయపుర అగ్రహారంలో వెలిసినటి శ్రీ ఈశానేశ్వర స్వామి యొక్క పాదముల చెంత ఆ ధర్మపత్ని సమేతముగా ఉన్నటి పార్వతీ అమ్మవారు అయినటి మహాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని సదా భక్తులను కోరుతూ ఉన్నాము. తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరుచు ముంతా తుఫాన్ దృష్ట్యా ప్రజలందరికీ ఆహారం సరఫరాను సక్రమంగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి మురళీనాథ్ తెలిపారు. తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రమాదం ఉందని అక్కడున్న వారికి ఆహారం కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా జిల్లాకు సరిపడే నిల్వలు అందుబాటులో ఉంచుకున్నామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి రైస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని షాపులకి లిఫ్టింగ్ చేస్తున్నాం. ఈ లోతట్టు ప్రాంతాలు అనే వాటికి ఏమైనా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉన్న వాటికి ముందుగా లిఫ్టింగ్ చేస్తున్నాం, వాటికి పంపించేస్తున్నాం. మిగిలిన అన్ని షాపులు కూడా రైస్ లిఫ్టింగ్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి రైస్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పెట్రోల్, డీజిల్ కూడా సేల్స్ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సఫిషియంట్ స్టాక్స్ పెట్రోల్, డీజిల్ ఉండేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వాటికి చెప్పారు. మేమైతే ప్రిపేర్డ్గా ఉన్నాం. ప్రిపేర్డ్నెస్గా ఉండి మా అంతా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలాగా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా ఎటువంటి రైస్ విషయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ అన్ని విషయాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత సేల్స్ ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలియజేశారు. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం విజయకృష్ణ సూచించారు. కలెక్టరేట్లోని ఈరోజు వాజీ1 న్యూస్తో మాట్లాడారు. భోగాపురం, పుష్పట్రేగ మండల తీర ప్రాంతంలోని మత్స్యకారులను అప్రమత్తం చేశామన్నారు. ఆ గ్రామాల్లో టామ్ వేసి వారికి అవగాహన కల్పించామన్నారు. మొత్తం 1097 బోట్లను సముద్రంలోకి వెళ్లకుండా ఆపివేయడం జరిగింది అన్నారు. మత్స్యకారులకు ప్రత్యామ్నాయంగా అవసరమయ్యే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. 5 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అన్నారు. భోగాపురం మరియు పుష్పట్రేగ మండలంలో ఉన్నటువంటి మన మత్స్యకార గ్రామాలు 19 మత్స్యకార గ్రామాల్లో మనము టామ్ వేసి అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ అదేవిధంగా సాగరమిత్రుల సహాయంతో అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మనం ఎప్పటికప్పుడు తుఫానుకు సంబంధించిన అలర్ట్స్ను మనం మత్స్యకారులకు తెలియజేస్తూ ఆ మత్స్యకారుల గ్రామాల్లో వారి యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి 1057 బోట్లు అంటే ఫిషరీస్ బోట్లకు సంబంధించి అవి కూడా తీర ప్రాంతంలో ఒడ్డున సురక్షితంగా ఉండేలాగా మన మత్స్యకారులకు మనం సూచన చేయడం జరిగింది. అవి కూడా ప్రస్తుతం అన్నీ మన జిల్లాలో ఉన్నటువంటి బోట్లన్నీ ఒడ్డున ఉన్నాయి. కావున అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు ఈ 29 వరకు కూడా ఇటువంటి వేటకు కూడా వెళ్లకుండా గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తూ వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లో వారి యొక్క బోట్లను ఉంచుకొని అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎక్కడికి కూడా బయటికి అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా కూడా తుఫానుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు. అదేవిధంగా మన కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ వారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ వారు రెగ్యులర్గా మాకు టెలికాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రస్తుతం సైక్లోన్ యొక్క సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఆ సమాచారంను మనము గ్రామ లెవెల్లో ఉన్నటువంటి మన సిబ్బంది ద్వారా మత్స్యకార గ్రామాలకు కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు తుఫాను సంబంధించిన అలర్ట్స్ను మనం తెలియజేస్తూ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరినాం.
జిల్లాలోని మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా పండ్ల కూరగాయ పంటలు నష్టపోకుండా ఉండేందుకు తగిన ఈ రోజు నుంచి ఈ 4 సోమవారాలు పడ్డది కార్తీక మాసం. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉండి తర్వాత రాత్రి అంటే నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేస్తారు. ఇలాగా 4 వారాలు ఏకాదశి పౌర్ణమందు ప్రత్యేకంగా ఈ 6 రోజులు మటుకి ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేస్తారు. అలాగే పౌర్ణమి రోజు అంతే కోట దగ్గర జ్వాలాతోరణం అని చేస్తారు. దానికి ఇంచుమించు భక్తులు ఒక 200 మంది హాజరయ్యి ఆ జ్వాలాతోరణం గురించి వెళ్ళి దూరి కింద నుంచి ఆ పలకి అమ్మవారు వెళ్తారన్నమాట. వెళ్ళి అమ్మవారు దూరి వెళ్ళి చాలా సమయం ఆ బూరిది తీసుకొని బొట్టు పెట్టుకుంటే ఎవరికైనా ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. అలాగే ఇది మొదటి సోమవారం. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని అందరూ భక్తులు కూడా ఆశిస్తూ సేవ చేస్తున్నారు. ఎవరికి సేవ చేయాలంటే ఆ సేవ చేసుకొని వెళ్తున్నారు. ఓం నమ శివాయ. శివుడికి శివార్పితం చే ద్రవ్యం, శివుడికి అర్పించిన ద్రవ్యం అణుమాత్రం అతఃపరం ఇసకరేణువంతైన సమర్పించిన వర్ధతే వడబీజవదు. వర్ధతే వడబీజవదు అంటే వడబీజం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు యొక్క విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది, ఆవాల కన్నా ఇంకా చిన్నదిగా ఉంటుంది, ఆవగింజ కన్నా చిన్నదిగా. ఆ శివుడికి అర్పించిన ద్రవ్యం చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది, మర్రి చెట్టు. అలాగ భక్తులందరికీ కూడా శివుడికి అర్పించిన ద్రవ్యం ఎంత తక్కువైనా అంతకి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు పరమేశ్వరుడు. ఈ రోజున కార్తీక సోమవారం మొదటి సోమవారం సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారికి పంచామృతాలతోటి పళ్ళ రసాలతోటి విభూతి చందనంతో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నారు. భక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి సుమారు ఈ టైం వరకు కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న తలపెట్టిన నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీలు వాయిదా వేసినట్లు విజయనగరం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు తెలిపారు. మొంతా తుఫాన్ కారణంగా నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 4వ తేదీన జరిగే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ అల్లు చాణక్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గురుమూర్తి, వైసీపీ నాయకులు బోర్డ్సింగ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ కాలేజీలు సుమారు 17 కాలేజీలు ప్రారంభం చేయడం జరిగింది. అందులో 8 కాలేజీలు పూర్తవగా కొన్ని కాలేజీలు సగభాగంలో ఉండగా మిగతా కొన్ని ప్రారంభించడం జరగలేదు. మరి మా ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వారు దాన్ని ప్రైవేటీకరణ చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మంగళవారం 28న ఒక కార్యక్రమం మన ఎస్బీఐ బ్యాంకు గాంధీ గారి బొమ్మదండి అమ్మారావుకు రిప్రజెంటేషన్ అనే పార్టీ ఆదేశించింది. దానికి అనుగుణంగా 28వ కార్యక్రమం చేయవలసి ఉన్నది. కానీ తుఫాను కారణంగా 28ని జరగవలసిన కార్యక్రమం 4, 11, 26 మంగళవారం జరుపుటకు పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని అందరూ గమనించి 28వ తారీఖున వాయిదా చేస్తున్నాం. 4వ తారీఖు మంగళవారం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు అందరూ వచ్చి ఆ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కనపాక గ్రామ పంచాయతీ మధుర ఇంటిపేట గ్రామంలో ఇంటి గోవింద మరో 5 రైతులు తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులకు చేతికొచ్చిన వరి పంట నేలమట్టమైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలలుగా వరి పంటను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నామని తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలు వచ్చి చేతికి వచ్చిన పంట నేలమట్టం అయిందన్నారు.
పంటకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న పంట పొలాలు గుర్ల వ్యవసాయ అధికారి బృందం పరిశీలించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల/అవర్ వేగంతో కదిలించిందని ఏపీఎస్ డిఎంఏ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 700 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, కాకినాడకి 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. దీంతో ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి ఆ రోజు రాత్రి కాకినాడ సమీపంలోని తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు ముందస్తుగా అత్యవసర నిధులను 19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కమ్యూనికేషన్కు ఎటువంటి అంతరాయం కలగకుండా మొబైల్ టవర్ల దగ్గర జనరేటర్లు ఏర్పాటు చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ఉగ్రరూపం దాల్చనుండటంతో భారీ వర్షాలు పడడం, ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో వచ్చే వారం 10 రోజుల్లో ప్రసవించే గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో జాయిన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుత వైజాగ్ నుండి 620 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొంతా తుఫాను ఉగ్రగ్రహ చిత్రం యొక్క భయంకరమైన దృశ్యం పెద్ద బంతి షేప్లో ఉంది. రేపు రానున్న 24 గంటలు తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడనుంది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఏపీలోని అన్ని తీర ప్రాంత జిల్లాలోని బలమైన గాలులు, వర్షాలు పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ వాయుగుండం ఈ రోజు తుఫానుగా మారుతుందని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వెల్లడించారు. అలాగే రేపు తీవ్ర తుఫానుగా మారుతుందని తెలిపారు. దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ జాగ్రత్తలు వహించాలని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె చిట్టుబాబు సూచించారు. ప్రధానంగా అరటి, బొప్పాయి, కూరగాయ పంటలపై తుఫాన్ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. గంట్యాడ, పుష్పట్రేగ, దత్తిరాజేరు, భోగాపురం మండలాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలపై ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. వర్షం నీరు ఎక్కువగా పంటల్లో ఉండడం వల్ల మడుల నుంచి కిందకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మోంతా సైక్లోన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధానంగా విజయనగరం జిల్లాలో అరటి, కూరగాయలు, బొప్పాయి తోటలు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా నీరు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న గంట్యాడ, పూసపాటిరేగ, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ మండలంలో సుమారు ఒక 500 ఎకరాల వరకు అరటి పండిస్తున్నారు. గెలలు పక్వానికి వచ్చినవి తీసివేసే అవకాశం ఉన్నప్పుడు తీసేసి మనం జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆ అవకాశం లేనప్పుడు నీరు 2-3 రోజుల కన్నా ఎక్కువ స్టాక్ ఉంటే గెలలు పాడయ్యే అవకాశం ఉంది. అరటి పండ్ల పైన మచ్చలు పడడము, తర్వాత అరటి చెట్లు కూడా కుళ్ళిపోయి దొంపకులు, తెగులు అలాంటివి వచ్చే అవకాశం ఉంది. వాటికి జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు వెంటనే
అవకాశం ఉన్నంత వరకు నీటిని పొలం నుంచి నీరు తీసేసి వాటికి వేరే రూట్ చూపించి వాటిని ముందు కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రధానంగా కూరగాయల పంటల్లో అయితే నీటి ముంపుకు గురైన తీగజాతి కూరగాయలు అయితే వాటిని కాపాడడం చాలా కష్టం. 2 రోజులు కన్నా ఎక్కువ నీరు ముంపుకు గురైతే అవి చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నీరు తీసేస్తే వెంటనే బ్లైటాక్స్ లాంటి కాపరాక్సి క్లోరైడ్ని పిచికారీ చేసి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే కొంతవరకు ఆ పంటలు సంరక్షించే అవకాశం ఉంది. రైతు తోటలు అయితే ఒక 2-3 రోజులు నీటి ముంపును తట్టుకుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అంతకన్నా ఎక్కువ అయితే వాటికి మెటలాక్సిల్, మ్యాంకో జబ్బు అలాంటివి పిచికారీ చేయడానికి మేము కూడా మా స్టాఫ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి రైతు ఫీల్డ్కి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖలో భాగమైన ఇన్క్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్లకు క్రమబద్ధీకరించమని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వారికి సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీరామ్మూర్తి తెలిపారు. మొత్తం 34 భవితా కేంద్రాల్లో 64 మంది ఐఈఆర్పీలు పనిచేస్తున్నారన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన రేపటితో ముగుస్తుందని చెప్పారు. మండలాల్లో 38 మంది మొత్తం టోటల్గా 68 మంది పోస్టులు శాంక్షన్ అండి. అవి 68లో 64 మంది పనిచేస్తున్నారండి. ఈ 64 మంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఈ 64 మందికి కూడా రెగ్యులర్ పే స్కేల్స్ ఇచ్చే ఉద్దేశంతో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేపట్టడం జరుగుతుందండి. ఈ మొత్తం టోటల్గా 68 మందిలో 4 పోస్టులు 4 మండలాల్లో ఎల్కోట, బల్జిపేట, జిఎం వలస, జిఎల్పురంలో అవి ఒక్కొక్క పోస్టే ఉందండి. ప్రతి మండలంలో 2 పనిచేస్తున్నారు. ఈ 4 మండలాలు మాత్రం సింగిల్ మెంబర్లో పనిచేస్తున్నారండి. ఈ 64 మందిని రెగ్యులర్ పే స్కేల్ ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో సర్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇది 24 నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా ఈ సర్టిఫికేషన్ అనేది 24వ తేదీ నుంచి 28 వరకు చేపట్టడం జరుగుతుందండి. రేపటితో ఇది అన్ని అవుతుందండి. మొన్న శనివారం నాటికి ఒక 28 అప్లికేషన్లు వెరిఫికేషన్ చేయడం జరిగిందండి. రెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈవినింగ్ కల్లా మొత్తం అన్ని సర్టిఫికేషన్ అంతా కూడా కంప్లీషన్ అవుతుందండి. మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగర వ్యాప్తంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఒక్కో వార్డుకు 20 మంది చొప్పున టీం సభ్యులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సర్క్యులర్ వారీగా ఎంపిక చేసిన టీం సభ్యులు సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు తుఫాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర సేవలు క్షణాల్లో అందించనున్నారని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు ఈ తరహా టీములు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తుఫాను తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. శిథిల భవనాలు, పెంకుటిళ్లు, పూరేగుడిసెల్లో నివసించేవారు సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాలకు వెళ్లడం మంచిదని సూచించారు. అలాగే అత్యవసరమైతే తప్ప తుఫాను సమయంలో ఎవరూ బయటికి రావద్దని చెప్పారు. 3 రోజులకు సరిపడే నిత్యావసరాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఇది ముఖ్యంగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల ప్రకారంగా గౌరవనీయ కలెక్టర్ గారు, మా సిడిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి, మున్సిపల్ మంత్రి గారు వారి ఆదేశానుసారం మేము ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి 15 మంది చెప్పున్న సర్కిల్కి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ సర్కిల్లో 10 వార్డులో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో అటెండ్ అయ్యేటట్టుగా మేము ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అంటున్నాము, వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. కట్టర్స్ను పెట్టుకున్నాము, లేబర్ను పెట్టుకున్నాము, అలాగే జేసీబీలు, టిప్పర్లు అన్నీ కూడా పెట్టుకున్నాం. నిరంతరం సురక్షితమైన మంచినీరు సరఫరాకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నాం. అటు హెడ్ వాటర్ వర్క్స్లో కూడా జనరేటర్స్ని కూడా ఫంక్షనల్ చేసాం. అక్కడ కూడా దానికి పవర్ పోతే జనరేటర్ల ద్వారా పంపింగ్ చేసేందుకు డీజిల్ని కూడా అక్కడ సమకూర్చుకోవడం జరిగింది.
అలాగే శానిటేషన్ పరంగా ఎక్కడైనా అడ్డంకులు ఉన్నా అలాగే లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నా మిషనరీ సహాయంతో మేము వాటిని వెంటనే క్లియర్ చేయడం జరుగుతుంది. కచ్చా డ్రైన్స్ ఫామ్ చేసి మన వరకు అయితే ఎక్కువగా ఇనండేటెడ్ ఏరియాస్ ఏం లేవు. అలాగే వచ్చిన ఒక అరగంటలో అంతా క్లియర్ అయిపోతుంది. ఎంత భారీ వర్షం వచ్చినా దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు చూసే ఉంటారు గత సంవత్సరంకి ఈ సంవత్సరాన్ని చూస్తే ఎక్కడ కూడా ఉదాహరణకి నాయుడు కాలనీ, పద్మావతి నగర్ ఇవన్నీ మునిగిపోతుండేవి. మేము తీసుకున్న చర్యల ప్రకారంగా కచ్చా డ్రైన్స్ ఫామ్ చేయడం వల్ల అంత ఇబ్బంది ఏం లేదు. రోడ్డు ఎక్కట్లేదు నీరు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మనం సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం నగరపాలక సంస్థ అధికారులు అందరూ కూడా కమిషనర్ దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు ఆల్ సెక్షన్ హెడ్స్తో కలిపి మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నమస్కారం. మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ తెలిపారు. ఇందులో బీపీ, షుగర్, గుండెకి సంబంధించిన వ్యాధులు, రక్తహీనత, క్యాన్సర్, విటమిన్ లోపం, ప్రోటీన్ లోపం, మానసిక ఆరోగ్యం, అవసరమైన రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం యూత్ హాస్టల్లో రాజీవ్ స్టేడియంలో కొత్తపేట కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. మెడికల్ ఆఫీసర్ విడేత తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. మెయిన్గా ఉమెన్స్కి 30+ ఏజ్ ఉన్న ఉమెన్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ అవేర్నెస్లో మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. మెయిన్గా అంటే పేషెంట్స్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అనేది కనుక్కొని మేము ఫర్దర్గా ఫాలో అప్ అనేది చేస్తాము. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లోని మొత్తం 3 రకాల క్యాన్సర్ అనేది మేము ఐడెంటిఫై చేస్తాము. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ అది కాకుండా 16 రకాల టెస్టులు చేస్తున్నాము. ఆ 16 రకాల టెస్టుల్లో కొన్ని వైటల్స్ అండ్ కొన్ని బ్లడ్ టెస్టులు అనేవి ఉంటాయి. సో అవి వాళ్ళ వాట్సాప్కి డైరెక్ట్గా రిపోర్ట్స్ అనేవి సెండ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కాకుండా ఆభా రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చేస్తున్నాము. ఈ ఆభా రిజిస్ట్రేషన్స్లో ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకొని ఆంధ్ర తీరం దిశగా మొంతా తుఫాన్ దూసుకు వస్తుంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఇది మరింత బలపడే పరిణామం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఉత్తర వాయు దిశగా కదలడం మొదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్తిపురం మన్యం జిల్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా సొంత ఊర్లో సినిమా షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ గరుగుబిల్లి చిరంజీవి జిల్లా కేంద్రంలోని పార్తిపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు జి చిరంజీవి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మన్యం జిల్లాలోని సొంత ఊర్లో సినిమా తీస్తున్నట్లు దర్శకుడు జి చిరంజీవి తెలిపారు. పట్టణంలోని తీస్తున్న ఓ ప్రేమ కథ చిత్రం షూటింగ్ సందర్భంగా సినీ నటుడు సాయి కిరణ్తో కలిసి మాట్లాడుతూ ఓ ప్రేమ కథ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అరకు, పార్తిపురం, మన్యం జిల్లా ప్రాంతాల్లో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయని, అక్కడ కూడా సినిమాలు తీయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు స్ఫూర్తిగా తీసుకొని అరకు, మన్యం జిల్లాలోని సుందర ప్రాంతాల్లో పాటు కులు మనాల్లో షూటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమతో పాటు కుటుంబ ప్రభుత్వం మరియు తెదేపా, జనసేన పార్టీలు చక్కని సహకారాన్ని అందిస్తుందని అన్నారు. సినీ నటుడు సాయి కిరణ్ మాట్లాడుతూ విజయనగరం వాసిగా ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. సొంత ఊరికి వచ్చినంత సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు. సో స్క్రీన్ ప్లే పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలో ఓ ప్రేమ అనే సినిమా, అండ్ దీనికి చిరంజీవి గారు డైరెక్షన్ చేస్తున్నారు. సో అండ్ ఆ సినిమాలో నేను 3rd షెడ్యూల్ నుంచి జాయిన్ అవ్వబోతున్నాను. అండ్ దీనికి హీరో ఏమో సాయి వర్మ అండ్ హీరోయిన్ మధు. సో ఈ సినిమా షూటింగ్ ఇక్కడ పార్వతీపురం ప్లేసెస్, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో షూట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మా నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడే, విజయనగరం దగ్గరే. సో
చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే ఇటువైపు షూటింగ్ కోసం రావడం చాలా ఒక విధంగా చూస్తే గర్వకారణంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో లక్వర్కోట మండలం కేంద్రంలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో స్థానిక శాసనసభ్యులు కోళ్ల లలితకుమారి రివ్యూ నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులు సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. మండలంలో గల ఎలక్ట్రికల్ మరియు పంచాయతీరాజ్, పోలీస్ సిబ్బంది, ఇతరత్ర విభాగాలు అధికారంతో సమన్వయం చేసుకోవాలని ఎంఆర్ఓకి తెలిపారు. గోలజాం గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు కుంగిపోవడంతో ఆర్ఎండ్బి డిఈతో మాట్లాడి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏల్కోట, కొట్యాడ, కల్లేపల్లి గ్రామాల్లో ప్రత్యేక సహాయక ప్రాంతాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భోగపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ వెల్నెస్ సెంటర్ను ఈరోజు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా గ్రామ స్థాయి ప్రజలకు తక్షణమే ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణ, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు క్షణత చికిత్సటువంటి సదుపాయాలు వైద్య సిబ్బంది ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశించారు. అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, డాక్టర్లు ఉన్నారని పేదలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊడికల అప్పయ్యమ్మ, జనసేన నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, పడాల శ్రీనివాసరావు, పల్లంట్ల జగదీష్, పోలిపల్లి వైద్యాధికారులు కె మనశ్వి, దివ్య, ఎంపీడీఓ స్వరూపరాణి, డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి, ప్రాజెక్ట్ డిఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను మా నాయకులతో కలిపి పనిచేసి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం పూర్తి చేసే దిశగా ఎలా తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తామని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా వాగ్దానం చేయడం జరుగుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు భోగాపురం పంచాయతీలో వెల్నెస్ సెంటర్ని పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు అందరం కలిసి, అలాగే మన భోగాపురం సర్పంచ్ గారితో కలిసి, నాయకులతో కలిసి, అలాగే మన డాక్టర్లతో కలిసి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా పంచాయతీలో వైద్య సేవల్ని ఇంకా మెరుగ్గా మనం అందించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. భోగాపురం పుష్పట్రేగ తీర మండలాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎం దామోదర్ ముక్కాం గ్రామాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మండల స్థాయి అధికారులు తహసీల్దార్ రమణమ్మ, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ డిడి స్వరూపరాణి, డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి తదితర శాఖ అధికారులు తీర ప్రాంత గ్రామాలను పర్యటించి అక్కడ పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను ఉద్యమం ఎక్కువైతే పునరావాస కేంద్రాలు మత్స్యకారులను తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి పుష్పట్రేగ మండలం తిప్పలవలస, కొల్లాయివలస, పులిగడ్డ, కోనాడ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, రెవెన్యూ, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులతో పర్యటించి మత్స్యకారుల స్థితిగతులను తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండే వరకు నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారరాజు ముఖం చేపలు కంచేరు, కొండరాజపాలెం గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వేట సామగ్రి జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. ఎటువంటి ఇబ్బందులు కలిగినా తమకు వెంటనే సమాచారం అందజేయాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, నీలపు అప్పల రామారెడ్డి, పిడుగుతోట రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజాస్టర్ కంట్రోల్ రూమ్ సందర్శించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశం.
మత్స్యకారులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తీర ప్రాంతాల్లో సూచన. శైవ క్షేత్రాల్లో సంతరించుకున్న కార్తీక శోభ. శివనామస్మరణతో పరమశివునికి ప్రత్యేక పూజలు చేసిన శివ భక్తులు. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.